నువ్వు హాస్టల్ శరీరంతో కూర్చొని ఉన్న కుర్చీలో భౌతిక శరీరంతో ఎవరైనా వచ్చి కూర్చుంటే నీకేదైనా అనిపిస్తుందని అనుకుంటావు సహజంగానే. ప్రత్యేకంగా ఇబ్బందికరమైన ఫీలింగ్ ఏది నీకు అనిపించదు, సుఖంగా అయితే అనిపించదు. కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఏ టేబుల్ లేని చోట మనం ఒక కొత్త టేబుల్ని సృష్టించుకోవాలి. ఆ ఆలోచన వెంటనే అక్కడ టేబుల్ని సృష్టించి నన్ను కూర్చోమన్నాడు. ఎప్పుడైతే మనం ఆత్మస్వరూప రూపంలో సూక్ష్మ రూపంలో ఉంటామో మనం ఏది తలుచుకుంటే అది వచ్చేస్తుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఇక్కడ మాకు ఒక టేబుల్ కావాలి అనుకున్నాడు, టేబుల్ వచ్చేసింది. కావాలి అంటే తన ఆలోచన అచ్చంగా అక్కడ ఉన్న వెయిటర్ల లాగానే ఒక వెయిటర్ లాగానే ఒక వెయిటర్ కూడా వచ్చేసింది. అయితే అక్కడుండే ఎవరికి ఆ వెయిటర్ కనిపించడు. ఎందుకంటే అతను కూడా సూక్ష్మ రూపంలో ఉన్నవాడే కదా వచ్చేది. మనం ఏ లోకంలో ఇప్పుడు భూలోకంలో ఉన్నాము, భూలోక వాసులే మనకు దగ్గరకు వస్తారు. అట్లా సూక్ష్మ లోకంలో ఉన్నప్పుడు మనం ఆ సూక్ష్మలోక వాసులే మన దగ్గరకు వస్తారనమాట. అతను ఒక వెయిటర్ని సృష్టించాడు వాళ్ళ తమ్ముడు. అతను మా టేబుల్ దగ్గరకు వచ్చి ఏం తాగుతారు అని అడిగాడు. భౌతిక తలంలో లాగానే చార్లెస్ డ్రై షెర్రీ కావాలి అన్నాడు. నేనేమో విస్కీ సోడా కావాలి అన్నాను. ఎందుకు అడిగానంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రయోగం కోసం గత 2 రోజులుగా ఆల్కహాల్ నిషేధించబడింది. ఈ సూక్ష్మ ప్రయాణం జరగాలంటే చెడు అలవాట్లు ఏవీ ఉండకూడదు. పొగ త్రాగటం కానీ, మందు తాగటం కానీ, మరి మాంసాహారం తినటం కానీ అలాంటివేవి ఉండకూడదు అనమాట. ఎందుకంటే శరీరం కూడా శుద్ధిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అన్నమాట, పరిపూర్ణంగా ఉండాలి. అప్పుడే ఇలాంటి సూక్ష్మ ప్రయాణాలు జరుగుతాయి అన్నమాట. ఇక్కడ అది వర్తించదని చార్లెస్ చెప్పాడు. అందుకే ఆల్కహాల్ ఆర్డర్ చేశాను. మేము ఆర్డర్ చేసినవి మాకు వచ్చేసాయి. నేను ఆల్కహాల్ ఎలా ఉండాలని అనుకుంటాను అచ్చం అలాగనే ఉంది. ఎందుకంటే భావాలు వచ్చినాయి కదా, అతను ఏదనుకుంటే అదే ఉంటుంది కనుక. నాకు ఇంకా ఏం చెప్పారంటే నేను భౌతిక లోకంలో విస్కీ రుచి చూడకుండా ఉన్నట్లయితే ఇక్కడ నేను విస్కీ రుచి మెచ్చుకోలేనని, అయితే దాని రుచి ఎలా ఉంటుందని నేను ఊహిస్తానో అలాంటి రుచి మాత్రం దానికి తప్పకుండా ఉంటుందని చెప్పారంట. ఒకరోజు మా భారతీయ నేస్తం చార్లెస్ ఇవన్నీ నేర్పిస్తున్నాడని, అప్పుడు చార్లెస్ ఆయన్ని హాట్ డ్రింక్ తాగమన్నాడని, అప్పుడు ఆయన ఒక గ్లాస్ నీళ్లు మాత్రమే తెప్పించుకున్నారు అని చెప్పాడు. తాను విస్కీ తాగినా, చెర్రీ తాగినా, వోల్కా తాగినా, ఏమి తాగినా ఏమీ ఉండదన్నారు. ఏం తాగినా కూడా ఏమి ఉండదు. నిజంగా కాదు కదా, అది కూడా భావనే కదా. ఇప్పుడు మామూలుగా మనం విస్కీ తాగితే మత్తు వస్తుంది. అదే ఆత్మస్వరూప రూపంలో ఉండి విస్కీ తాగితే ఏమొస్తుంది? ఏమీ రాదు, ఏమీ ఉండదు అక్కడ. అందులో మరి మత్తు పదార్థం అనేది ఉండదు కదా, అది భౌతికమైనది. ఈ శరీరానికి మాత్రమే అన్ని వాసనలు, రుచులు, షడ్రుచులు అన్నీ కూడా ఈ భౌతిక శరీరానికి ఉంటాయి తప్ప ఆత్మస్వరూపానికి ఉండవు. వాటి రుచులను ఊహించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి వాటి వల్ల ఆనందమే ఉండదని చెప్పారట. ఇదే రూటు బీడీలు, సిగరెట్లు తాగేటప్పుడు కూడా వర్తిస్తుంది. మా భారతీయ నేస్తం ఎప్పుడు పొగ తాగి ఎరగడట. అందుకని హాస్టల్ స్థాయిలో ఆయనకు సిగరెట్ తాగమని ఇచ్చినా కూడా ఆయన నిరాకరించేవాడట. దాంతో నుంచి వచ్చే ఆనందం ఆయనకు తెలిస్తే కదా దాని ఆలోచన రూపాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆయనకు తెలీదు. ఈ లాజిక్ బాగుందనిపించింది. నా మటుకు నాకు హాట్ డ్రింక్ తాగిన అనుభవం ఉంది, పొగ తాగిన అనుభవం ఉంది. కాబట్టి ఆ 2 ఆనందాన్ని పొందగలుగుతున్నాను. మరి సిగరెట్ తాగేవాడికి ఏమనిపిస్తుంది? సిగరెట్ తాగాలి, రింగులుగా పొగ వదలాలి. మరి మందు తాగేవాడికి మందు తాగాలి, ఆ మత్తులో ఊగి తూలుతూ ఆనందాన్ని పొందాలి అని ఉంటుంది. అవి తీసుకొని వాటి గురించి ఏం తెలుసు అని ఇతను అనుకుంటున్నాడు. కానీ అవి తీసుకోకపోతేనే ఆత్మస్వరూప రూపంలో బయటికి రావటానికి కానీ, ఆనంద లోకంలో ఆనందాన్ని అనుభవించటానికి కానీ, ఆనంద డోలికలలో ఊగటానికి కానీ అవకాశం ఉంటుంది అన్నమాట. అది తెలియదు ఇతనికి. వాళ్ళ భారతీయ స్నేహితుడికి అలాంటి అలవాట్లు ఏమీ లేవు అని చెప్పేసి అనుకుంటున్నాడు. అది లేకపోవడమే లేదు కాబట్టే అతను ఆత్మస్వరూప రూపంలో మరి ఇతనికి కనబడి ఇతని దగ్గరికి వచ్చి ఇతనుకున్న బాధను తీసేయగలిగాడు. అతను ఒక తాగుబోతైతే ఇతని దగ్గరికి వచ్చే అవకాశమే లేదు. మరి ఈయన కూడా ఆత్మస్వరూప రూపంలో ఇట్లాగా తిరుగాడే అవకాశం కూడా ఉండేది కాదనమాట. ఇద్దరము డ్రింకులు సిప్ చేస్తూ అందరినీ గమనిస్తున్నాము. చుట్టుపక్కల ఉండేవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ శబ్దాలు వినబడుతూనే ఉన్నాయి మాకు. దాంతో బాగా తెలిసిపోయింది ప్రతి భౌతిక శబ్దానికి దానికి సంబంధించిన హాస్టల్ శబ్దం ఉంటుందని. ఆ శబ్దం హాస్టల్ శరీరంతో తిరుగుతున్న వాళ్ళకు వినబడుతూ ఉంటుందని. రకరకాల మనుషులు ఈ హోటల్లోకి వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే అప్పట్లో ఇంగ్లాండు
తమ మనుగడ కోసం పోరాడుతోందని అస్సలు అనిపించదు. వాళ్ళంతా లైఫ్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనబడుతున్నారు. హాయిగా నవ్వుకుంటున్నారు. పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఎడతెరిపి లేకుండా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఒక అతను వచ్చాడు అక్కడికి. అతను వైమానిక దళ యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు. చార్లెస్ అతన్ని ఒక కేకేసి పిలిచాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ఉత్సాహంగా పలకరించుకున్నారు. చార్లెస్ అతన్ని మా టేబుల్ దగ్గరికి పిలుచుకొచ్చి నాకు పరిచయం చేశాడు. అతని పేరు రాయ్ చాప్మాన్. అతను ఒక పైలట్. కొన్ని నెలల క్రితమే అతను బ్రిటన్ యుద్ధంలో చనిపోయాడు. అతను మంచివాడు. సూక్ష్మ పరిస్థితులలో జీవితం ఎలా ఉంది అడిగాను అతన్ని. అతని సమాధానం వివేకాన్ని కలిగించేదిలా ఉంది. బాగానే ఉంది, కానీ కొంతకాలం గడిచాక బోర్ కొడుతుంది. మొదట్లో హాయిగానే అనిపిస్తుంది. డబ్బు ఖర్చులు పెట్టనవసరం లేకుండా అనుకున్నవన్నీ సమకూరిపోతాయి కదా, అందుకే కొత్తగా అనిపించి సరదాగా ఉంటుంది. తర్వాత కొత్తదనం కాస్త పాతదైపోతుంది. ఉన్నట్టు చెప్పాలి అంటే దీనికన్నా మా పాత సైనిక దళంలో జీవితమే చాలా బాగుందనిపిస్తోంది అనని చెప్తున్నాడు అనమాట. మరి నిజమే కదా, ఇప్పుడు ఏమీ లేకుండా మన భావాలోచనతో ఊహించుకొని ఇక్కడ ఇద్దరు ఆటగాళ్ళు ఉండరు, ఒక్కడే ఆటగాడు. సూక్ష్మ శరీరంలో ఎవరైతే వచ్చాడో అతనే ఆడుకుంటాడు. అటు పక్కన అతనే బౌలరు, ఇటు పక్కన అతనే బ్యాటింగ్ చేసి అతను అవుతాడనమాట. ఎందుకంటే ఆ భావాలోచన తను ఏది కావాలనుకుంటే అది జరుగుతుంది. అలా జరుగుతూ ఉంటుంటే తనకి బోర్ కొట్టదా? ఎప్పుడైనా ప్రత్యర్థి ఉంటేనే కదా, మనల్ని ఎదిగించే వాళ్ళు ఉంటేనే కదా, మనల్ని ఇంత ఇబ్బందులు పెడుతుంటేనే కదా మనం ఈ ధ్యానంలోకి వచ్చింది ఫ్రెండ్స్. మరి అట్లానే మరి ఇంకా మరికొన్ని విశేషాలతో ఈరోజు సూక్ష్మ శరీరంలో చార్లెస్ వాళ్ళ ఫ్రెండ్ని కూడా కలవటం జరిగిందనమాట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అనుభవాలని తెలుసుకోవటం జరుగుతూ ఉంది. మరి గత జన్మల్లో అతను ఏ అనుభవాలతో అయితే ఉన్నాడో ఇప్పుడు సూక్ష్మ శరీర రూపంలోకి వచ్చిన తర్వాత ఈ అనుభవాలు తనకి బోర్ కొడుతున్నాయని చెప్పేసి చెప్తూ ఉండటం జరిగింది. ఇంకా మరికొన్ని విశేషాలతో మళ్ళీ మనం రేపు ఈ స్వాధ్యాయనంలో మళ్ళీ చదువుకుందాం ఫ్రెండ్స్. మరి ఈరోజు స్వాధ్యాయనం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.